మనుషుల ముందు మనం అంట ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. నేను అది ఇది అది అది ఎంతమందికైనా చూపించుకోవచ్చు. అయితే దేవుడు అంట ఎవరు భక్తి ఏంటి అనేది అగ్నితో పరీక్ష చేస్తాడంట. నువ్వు గడ్డితో కట్టుకున్నావా, కర్రతో కట్టుకున్నావా, కొయ్యకర్రతో కట్టుకున్నావా, లేకపోతే వెలగల రాళ్ళు, వెండి, బంగారంతో కట్టుకున్నావా? చూడండి, గడ్డి, అదేవిధంగా కొయ్యకాలు, కర్ర, ఇవన్నీ ఊహం. ఈ పక్కన రాయితోను, వెండితోను, బంగారంతో, ఇది వాక్యముతో నిజమైన భక్తి. ఇప్పుడు రెండింటినీ కూడా అగ్నితో పరీక్ష చేస్తారంట. ఇప్పుడు ఏమైపోతుంది? ఈ కర్ర, ఈ గడ్డి అంతా బూడిదైపోతుంది. కానీ ఈ రాయి కాలదే, ఈ బంగారం ఇంకా షైన్ వచ్చేస్తుంది, ఈ వెండి ఇంకా మెరుస్తుంది. దేవుని బిడ్డలారా గమనించాలి. అందుకే నువ్వు కొన్ని రోజులు భక్తి చేస్తా ఉన్నప్పుడు నీ భక్తి ఏంటి అనేది దేవుడు పరీక్ష చేస్తాడు, చేయకుండా విడిచిపెట్టాడు. బంగారాన్ని కాల్చకపోతే, వెండిని కాల్చకపోతే చక్కని రూపము రాదు. అలాగే దేవుని బిడ్డలారా ప్రతి క్రైస్తవుడికి ఒక అద్భుతమైన జీవితము, ఆత్మీయత వారికి కలగ చేయాలంటే వారు తప్పకుండా ఆయన అగ్నితో పరీక్ష చేయాలి.